అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరోసారి ఈ విధంగా మిమ్మల్ని కలవడానికి ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. జీవం కలిగిన దేవుని మాటలు మీరు వింటూ మీరు ఆశీర్వదించబడుతూ మీ స్పందన తెలియచేసినప్పుడల్లా మేము మన దేవుని హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ దినాన 147వ కీర్తనలోని 20వ వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు. ఈ కీర్తనలో చాలా విలువైన మాట ఇది. ఆయన అంటే మనం ఆరాధన చేసే దేవుడు. ఏ జనమునకు ఎలాగూ చేయలేదు అంటే ఆయన కొన్ని కార్యాలు చేశాడు, కానీ చిత్రం ఏమిటంటే ఏ జనానికి చేయలే కానీ ఈ జనానికి చేశాడట. మరి ఎందుకని? ఎవరికి జరిగినా జరగకపోయినా, ఎవరికి చేసినా చేయకపోయినా, మరి ఈ జనాంగానికి ఆయన ఎందుకు చేసినట్టు? బల్ల గుద్దినట్టుగా ఆ మాటలు మన హృదయంలో బహుతేటగా వివరంగా చెప్పబడతా ఉన్నాయి. ఏ జనమునకు జరగని కార్యాలు, ఏ జనమునకు చేయని కార్యాలు ఈ జనాంగానికి ఆయన చేసి ఉన్నాడు. ఎవరి ఈ జనాంగం? ఆయన ఏమి కార్యాలు చేశాడు? క్లుప్తంగా దేవుని మాటలు విందాం. ఇక్కడ రాయబడిన ఆయన జనాంగం అనే మాటలో వీరిని ఇశ్రాయేలుల జనాంగంగా మనం గుర్తిస్తాం, గమనిస్తాం. ఇశ్రాయేలుల జనాంగం అని అనగానే నిర్గమాకాండం 12వ అధ్యాయం మనకు గుర్తొస్తుంది. ఆ అధ్యాయంలో చాలా పేటగా రాయబడిన మాట, వాళ్ళు చాలా కాలం శ్రమలు అనుభవించారు, చాలా కాలం బాధలు అనుభవించారు, కొరడా దెబ్బలు తిన్నారు, కాని దేశంలో అడుసులు తొక్కారు, ఇటుకలు చేసి అప్పగించడం, భయంకరమైన వేదన వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. వారు మూలుగులు, వారి బాధ, వారి సమస్య, వారి కన్నీళ్ళు అన్నీ ఆయనకి వినిపించి కనిపించాయట. అయితే ఆ రోజున వాళ్ళు వేడుకున్న ఆ విన్నపాలు చేసిన రోజున ఆ మూలుగులు విన్న దేవుడు మోషే అనే ఒక దైవజనుని పంపించి ఒక గొర్రె పిల్లల రక్తం ద్వారా వారికి విడుదల కలుగచేశాడు. ఆ రోజున ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు ఆ గొర్రె పిల్లల రక్తాన్ని తీసి ద్వారబంధాల మీద పూసి మీరు లోపలికి వెళ్ళి దాన్ని కాల్చుకు తినాలి అని. ఆ విధంగా వాళ్ళు చేశారు. సంహారకుడు ఆ ఇంట ప్రవేశించకుండా దాటి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎవరు అంటే నిబంధన జనులు అని మనం చెబుతాం. వీళ్ళు ఎవరు అంటే రక్త ప్రోక్షణలో విడుదల పొందిన వ్యక్తులు అని మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ రోజున చాలాసార్లు నాకు నీకుండే ఆలోచన ఏమిటి తెలుసా? మనకు కార్యాలు జరగటం లేదు, మనకు దేవుడు ఏం చేయటం లేదు, మనల్ని ఏం పట్టించుకోలేదు, ఎంతగా మొర్ర పెట్టినా వారు బాగున్నారు వీరు బాగున్నారనే వేదన తప్ప మరి ఏమీ ఉంటలా. కానీ ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగింది, ఆయన ఏ జనమునకు చేసినా చేయకపోయినా ఈ జనాంగానికి చేయగలిగినవాడు. ఏమిటయ్యా అని మనం అడిగితే, వారు గొర్రె పిల్ల రక్తం ద్వారా విడుదల పొందినవారు. నా యేసును బట్టి నేను మీతో చెప్పగలిగిన మాట ఏమిటంటే, మనం జన్మ కర్మ మిళితమైన పాపం చేత ఎడవబడుతున్నాం. ఆ పాప ఫలితమే మన గుడారాల్లోనూ గుండెల్లో నెమ్మది ఉండడం వల్ల. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ కలవరం ఉంటుంది, పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ వేషధారణ ఉంటుంది, పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ కన్నీళ్ళు ఉంటాయి, పాపం ఎక్కడ ఉంటుందో అధైర్యం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పాపం ఉన్న స్థలంలో మనిషి కృంగిపోతూనే ఉంటాడు. ఇవన్నీ మనకు తెలిసిన వాస్తవాలే కదా. మరి ఈ రోజున దేవుడు ఆ జనాంగానికి చేశాడు అని వినిన తర్వాత మరి నీకు నీ కుటుంబానికి కూడా ఆయన చేయాలి కదా.
అలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద పూస్తే వారికి విడుదల కలిగింది. ఈరోజు మన కొరకు దేవుని గొర్రె పిల్లని చెప్పబడిన యేసు ఆ శిలువలో చనిపోయి తన ఆఖరి బొట్టు వరకు అంటే ఆయన రక్తాన్ని కార్చి తనువును చాలించి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు. ఈ శుభవేళ నేను మీతో చెప్పాలనుకున్న ఒక విచిత్రమైన మాట, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. అనేక మంది దైవజనులు ఈ మాటలు చెప్పారు. ఈరోజు నీ జీవితంలో దేవుని ద్వారా మేలు పొందాలి అనుకున్నప్పుడు, దేవుని కనికరం నీ మీదకి రావాలి అనుకున్నప్పుడు, దేవుడు తన కార్యాలు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఇంట్లో ఎక్కడైనా ఆయన కార్యాలు జరగాలి అనుకుంటే మొదటగా నీవు ఆయన జనంగా మారడం అనేది చాలా అవసరం. అలనాడు గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందిన నిబంధన జనులు ఏ విధంగా కార్యాలు చూడగలిగారో అలాగే ఈరోజు నీవు పాపిని గమనించి శిలువ దగ్గరికి వెళ్ళి నీ అమూల్యమైన రక్తాన్ని కార్చిన దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తం ద్వారా నీకు విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. మనం ఎవరమంటే తిరస్కారం చేసిన వాళ్ళం, మనం ఎవరమంటే తిరుగుబాటు చేసిన వాళ్ళం, మనం ఎవరమంటే విచ్చలుడిగా ప్రవర్తించిన వాళ్ళం. మరి ఈ రోజున ఇకనైనా మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే ఏ జనమునకు జరగని కార్యాలు నీకు జరుగుతాయి. ఇంకో మాట కూడా చెబుతాను. ఎవరి జనాంగం అంటే మొదటిది గొర్రెపిల్ల రక్తం ద్వారా నిర్గమాకాండం 12 అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదువుకుంటా వస్తే నిబంధనాజనుల విమోచన క్రమం అక్కడ ఉంటుంది. తర్వాత ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. ఎలా అనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇక్కడ ఒక జనాంగానికి ఆయన సమీపంగా ఉన్నాడట. విన్నారుగా? మరి ఎవరు ఆయన సమీపంగా ఉండేది? ఈ మాటలు వింటుండగా మీకు ఒక ఆలోచన రావాలి. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? లేదు. నీవు దేవునికి సమీపంగా ఉన్నావా, లేకపోతే దేవునికి దూరంగా ఉన్నావా? అక్కడేమో గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన నిబంధన జనాంగం. రెండవది ఇక్కడ మేము మొర్ర పెట్టినప్పుడల్లా అంటే ప్రార్థనా జీవితం. చాలాసార్లు మనకు అన్నీ ఉంటాయి, కానీ ప్రార్థన ఆ మాట విన్న వెంటనే చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటాం. నేను ఒక సేవకుడిగా మీకు చెప్పగలిగిన మాట, నీవెంతకాలం ఎన్ని రోజులు ఎప్పుడు అవకాశం దొరికిన దగ్గర మోకరించి ఆయన నామాన్ని జపిస్తూ ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు సమీపంగా వస్తాడు. ఈ జనాంగం పేరేమిటంటే ప్రార్థనా పరులు అని అర్థం, దేవునికి మొర్ర పెట్టే జనాంగం అని అర్థం. ఇంకా చెప్పాలంటే దేవునికి సమీపంగా ఉండే జనాంగం. మరి ఈ మాటలు విన్న తర్వాత నీ జీవితంలో ప్రార్థన లేకపోయినా, ప్రభు వైపు తిరగకపోయినా, ప్రభు పాదాలు పట్టుకుని మొర్ర పెట్టకపోయినా నీవు ఆయన సమీప జనాంగం కాలేవు, ఆయన నీకు సమీపం కాలేడు. కనుక ఈ రోజున నా యేసుని బట్టి నేను మీతో చెప్పగలిగింది, ఎవరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ గుండెలోని బాధంతా చెప్పుకుంటూ మెల్లనైన ఆయన స్వరాన్ని వింటూ ప్రార్థనా అనుభవంతో దేవునికి సమీపంగా ఉంటారో ఆ జనాంగానికట ఆయన తప్పక గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. మరి ఈ మాటలు విన్న తర్వాత ఇకనైనా మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో కడగబడిన అనుభవంగాను, గొర్రెపిల్ల ద్వారా రక్తం ద్వారా విమోచించబడిన వ్యక్తులుగాను, రెండవదిగా ప్రార్థనా పరులుగాను మన జీవితంలో మనం అడుగులు వేయగలిగితే ఎవ్వరికి జరిగినా జరగకపోయినా మనకు ఆయన తప్పక కార్యాలు చేయగలిగిన వాడు. మరి ఈ మాటలు వింటుండగా నీ ఇంట్లో కార్యం జరగక, నీ పిల్లల విషయంలో కార్యం జరగక, నీ ఉద్యోగ విషయంలో కార్యం జరగక, నీకు న్యాయం జరగవలసిన కోర్టులో కార్యం జరగక అనేక ఇరుకుల మధ్యలో నీ పయనం సాగుతుంది కదా. మరి ఈ రోజైనా ఆయన జనాంగంగా మీరు ఎందుకు మారకూడదు? మరొక మాట కూడా చెబుతారు. అదేమిటంటే ఇశ్రాయేలును నడిపించినప్పుడు యాజకుల భుజాన ఓ నిబంధన మందసం పెట్టి ఆ నిబంధన మందసం వెళుతుంది, దానిని వెంబడించండి అని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది.
యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలోని వాక్యాన్ని కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. ఒక క్షణం జాగ్రత్తగా గమనించండి. 3వ వాక్యం చదువుతున్నానండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలం నుండి బయలుదేరి దానిని వెంబడించవలను. వీళ్ళు ఎవరంటే నిబంధన మందసమును వెంబడించే జనాంగం. ఈ రోజున నాకు కార్యాలు జరగలేదు అనే దానికంటే నేను ఏ జనాంగంగా ఉన్నా, మీరు తెల్లవాళ్ళగాను నల్లవాళ్ళగాను ఇంకా రకరకాల ఆచార సిద్ధాంతాల్లో ఉన్న జనాంగం అని కాదు నా భావన. మనము కడగబడిన జనాంగమై ఉండాలి. మనము ఆయనకు మొర్ర పెట్టే జనాంగమై ఉండాలి. మనము ఆయనను వెంబడించే జనాంగమై ఉండాలి. నిబంధన మందసం ముందుకు వెళుతుంది కదా, మరి దాన్ని మనం వెంబడించాలిగా. మనకు వెంబడించడం బాగా తెలుసు. రాజకీయ నాయకులను వెంబడిస్తాం, కొన్నిసార్లు మనల్ని పొగిడే వాళ్ళని వెంబడిస్తాం, మనకేదైనా లాభం కలుగుతుందంటే వెంబడిస్తాం, పదవి కలుగుతుందంటే కొంతమంది వ్యక్తుల్ని కొన్ని పరిస్థితుల్ని మనం వెంబడించి ముందుకు సాగి వెళతాం. కానీ ఇక్కడ దేవుని ద్వారా కార్యం జరగాలనుకున్న వారు ఎవరైనా సరే నీవు ఆయన నిబంధన మందసాన్ని వెంబడించేవాడిగా ఉండాలి. అందులో దేవుని రాత రాసిన పలకలు ఉంటాయి, చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది, మన్నా గిన్నె ఉంటుంది. అది దేవుని నడిపింపునకు సంకేతంగా ఉంటుంది. యాజకులు అవి తీసుకుని వెళుతున్నారుగా, దాని వెంబడిని వెళ్ళాలి. దేవుని ధర్మశాస్త్రం ఏమి రాసి ఉందో దాని వెంబడిని వెళ్ళాలి. నీ ఆత్మీయ జీవితంలో చిగిరింపు జీవం కలిగిన ఆ మార్గంలో నీవు వెళ్ళి తీరాలి. మనుషుల ఆహారం కాక దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తారని ఆ జీవాహారంతో నీవు వెంబడిస్తూ ఉండాలి, అనుసరిస్తూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. నీవు అలా సాగగలిగితే ఏ జనమునకు జరగని కార్యాలు నా దేవుడు నీకు చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 12:22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. మిమ్మును తనకు ఇష్టమైన జనాంగంగా చేసుకోవడానికి అంటే అప్పటి వరకు మనం జనం కాకపోవడమేగా. అంటే మన మార్గాన్ని చెరిపి వేసుకున్నాం, మన మార్గాన్ని మనకు దోచినట్టుగా నడుచుకోవడానికి అప్పగించుకున్నాం. చీకటిని అనుసరించాం, లోకాన్ని అనుసరించాం, నటనను అనుసరించాం, నాశనాన్ని అనుసరించాం. ఈ లోకంలో చీకటి కార్యాలు, నేత్రాశ, శరీరాశ, జీవోడమో అనుసరిస్తూ వెళ్ళాం. కానీ ఇప్పుడు అంటున్నాడు మనవట ఆయనకిష్టమైన జనాంగంగా చేసుకోబోతున్నాడు. అంటే మన యందు ఏ మంచితనం లేకపోయినా, మన యందు ఏ గొప్పతనం లేకపోయినా ఆయన మనల్ని చేత్తో చేసుకుని ఊపిరి ఊది పేరు పెట్టిన వ్యక్తి కనుక మీరు నాకు ఇష్టమైన జనాంగం ఉండేట్టుగా నేను చేస్తాను అని మన తప్పిదాలన్నీ క్షమిస్తూ, మన పొరపాట్లన్నీ పరిహరిస్తూ, మన అవిధేయతంతన పక్కన నెట్టి ఆయన పేరే క్షమించగలిగిన వాడు. ఆయన దగ్గర ఉన్నదే విమోచన. ఆ విధంగా చేసి తనకిష్టమైన జనాంగంగా చేసుకుంటున్నాడు. అంటే ఇక మీదట మనుషుల ఇష్టం కాక ఇక మీదట దేవునికి ఇష్టమైన జనాంగంగా, అంటే మనకి బాగా తెలిసినది ఏమిటంటే పాపంలో ఉంటే దేవునికి ఇష్టం కాదు అని తెలుసు. దేవునికి విరోధంగా నడవడం మొదలు పెడితే అటు జనాంగాన్ని ఆయన పెద్దగా ఇష్టపడని తెలుసు. అందుకని దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ చేసిన మనల్ని ఆయన క్షమిస్తూ, కడుగుతూ, పరిశుద్ధపరుస్తూ తనకిష్టమైన జనాంగంగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకేగా పరలోక మన్నా తనకిష్టమైన జనాంగాన్ని కురిపించాడు. మనల్ని ఇష్టంగా ఆయన వ్యక్తులుగా చేసుకున్నాడు గనక ఆయన చేసింది ఏమిటో తెలుసా? చెకుముకి బండలో నిప్పులు పుట్టవలసిన స్థలంలో నీరును పుట్టించి మీరు నాకు ఇష్టమైన జనాంగం అని చెబుతూ వచ్చాడు. కొన్నిసార్లు ఏమన్నాడు ఆయన? నేను మిమ్మల్ని భుజాల మీద మోసాను అన్నాడు. ఇష్టం లేని వాళ్ళ భుజాన పెట్టుకుని తిరగలమా? మరి ఈ రోజున ఆయన హక్కున చేర్చుకున్నాడు. గొర్రెల కాపలలాగా మనల్ని ఎదన పెట్టుకుని నడుస్తూ వెళ్ళాడుగా. అంటే మనల్ని ఆయన ఇష్టమైన జనాంగంగా చేసుకున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత నీవు దేవునికి ఇష్టమైన జనాంగం కానంత కాలం, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడినంత కాలం, నీ జీవితంలో మొర్రపెట్టే ప్రార్థన అనుభవం లేనంత కాలం, నీ వ్యక్తిగతంలో ప్రభుని వాక్యాన్ని, సన్నిధిని, సహవాసాన్ని, దైవజనులను వెంబడించే అనుభవం లేనంత కాలం ఏ కార్యాలు నీకు జరగట్లా. అక్కడ అంటున్నాడు ఈ జనాంగానికి మాత్రం నేను చేస్తున్నాను అని.
మరి ఈ రోజు ఈ మాటలు విన్న తర్వాత అయినా అయా దైవజనుని వెంబడిస్తాను, జీవవాక్యాన్ని వెంబడిస్తాను, నిబంధనను వెంబడిస్తాను, నీ సేవకుల వెనక నడిచి వెళతాను, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడతాను అని నీవు తీర్మానం చేసుకోగలిగితే ఏ జనమునకు జరగన కార్యాలు ఎందుకో నా దేవుడు నీ జీవితంలో చేయటానికి ఇష్టపడుతూ ఈ శుభవేళ ఈ వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మీరు అడగొచ్చు, ఏమండి ఏం జరుగుతాయని. 147వ కీర్తన చాలా తేటగా మీరు అన్నీ చదవండి. అందులోని ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో ఏముందంటే 3వ వాక్యాన్ని ఒక్కసారి నేను చదువుతాను. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలిగిన వాడు. గుండె చెదరడం అనే మాట దగ్గరకు వస్తే మన దైనందిన జీవితంలో ఎన్నిసార్లు ఆధారపడాలా, ఎన్నిసార్లు కృంగిపోలా, ఎన్నిసార్లు బలహీనమైపోలా. గుండె చెదరడం అని కొన్ని సంఘటనల్లో ఈ పదాన్ని వాడుతుంటాం, మనం గమనిస్తూనే ఉంటాం. అంటే నీ అధైర్యమైన సన్నివేశాలు, కృంగదీసే సన్నివేశాలు, కలవరబెట్టే సన్నివేశాలు, ఇక బతకలేనేమో అనే నిరాశ, కొన్నిసార్లు రేపని ఆశ లేకపోవడం, ఇవన్నీ నీ యొక్క జీవితంలో ఎదురైనప్పుడు గుండె చెదిరి భయంకరమైన వేదన పడలా. శారీరకమైన స్వస్థత, సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న నీ జీవితంలో ఆయన ఆదిరన నీ గుండె, చెదిరిపోయిన నీ గుండె, కృంగిపోయిన నీ బ్రతుకు, వేదనతో మిగిలిపోయిన నీ జీవితం మరలా ఆయన బాగు చేసి ఒక నూతనమైన వ్యక్తిగా పరిస్థితుల ప్రభావం మధ్యలో నిలవగలిగేట్టుగా, యేసు నేల మీద నీళ్ళ మీద నడిచినట్లుగా నా దేవుడు దైనందిన జీవితంలో సాధారణ జీవితం మీద, సమస్యల వంటి సముద్రం మీద కూడా నా దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడినవాడు. మరి ఈ రోజున సమస్యలు లేని ఇల్లు ఎక్కడుంది? కృంగని బ్రతిక ఎక్కడుంది? కవలపడని వ్యక్తులు ఎక్కడున్నారు? నేను నిబ్బరంగా ఉన్నానని చెప్పగలిగిన వ్యక్తి ఎక్కడా కానరావట్లా. ఎందుకో గుండె చెదిరిన సమస్యల చేత గుండె కోతలాగా వ్యధ చెందుతూ కన్నీళ్లతో నా రాత ఇలా అయిపోయింది, నా పిల్లల బ్రతికి ఇలా అయిపోయింది, నా కుటుంబ వ్యవస్థ ఇలా అయిపోయింది, నా ఆర్థికం ఇలా అయిపోయింది, నేను దేవునికి చాలా దూరం అయిపోయాను అని కలవరపడుతూ ఉన్నా నీవు కృంగిన పరిస్థితులను బట్టి నీ గుండెను మరలా ముట్టి బాగు చేసి శారీరక ఆధ్యాత్మిక అన్ని పరిస్థితుల్ని చక్క చేయగలిగిన వాడు, మరలా నీ జీవితాన్ని సాఫీగా నడిపించగలిగిన వాడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన ఈ రకమైన జనాంగంగా నీవు నడవగలిగితే ఈరోజే ఆ కార్యం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఇక నువ్వు కృంగిపోనక్కరలా, సమస్యలో మగ్గిపోనక్కరలా, ఆధార్యపడనక్కరలా, నా రాత ఎలా అయిపోయిందని కంగారు పడనక్కరలా. మరో మాట అక్కడ రాశాడు, అదేమిటో తెలుసా? 6వ వాక్యం, దీనులను యెహోవా లేవనెత్తువాడు. ఈ రోజున ప్రతి మనిషి కన్నులు అప్పగించి నలుదిక్కులా చూస్తున్నాడు. నా పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తగలిగిన వాడెవరు? ఈ పరిస్థితుల నుంచి నన్ను పైకి తీసుకురాగలిగిన వాడెవరు? ఒకవేళ నీకు ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పంచుల్లో ఉన్నా, నిరాశ జీవితంలో ఉన్నా, కలిసి రాని కాలంలో ఉన్నా, నీ జీవితం అంతా వేదనగా ఉన్నా, నా దేవుడు సముద్రం లాంటి సమస్యల్లో నీవు కొట్టుమిట్లాడుతున్నా, యోనా లాంటి భయంకరమైన చిక్కుల్లో నీవు పడిపోయి ఉన్నా, ఒకవేళ దావీదులాగా భయంకరమైన అయ్యో నేను పాపం చేశాను గొప్ప చిక్కుల్లో ఉన్నాను అన్నాడు కదా, అలాంటి వారినైనా నీ జీవితంలో ఎలాంటి చిక్కులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలా కృంగిపోయినా నీ ఉన్న పరిస్థితి నుంచి నా దేవుడు నీకు చేసే గొప్ప కార్యం ఏమిటంటే ఆయన చెయ్యి నీ కొరకు చాపబడుతుంది, నీ చేతిని పట్టుకుంటాడు. ఏ గుంటలోంచి పడ్డావో అక్కడి నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. జిగటగలిగిన దొంగ ఊబిలాంటి భయంకరమైన పాపంలో పడిపోయావా? నష్టాల అనుభవంలో సాగిపోయావా? దేవునికి విరోధంగా జీవితంలో తప్పిపోయిన కుమారుడుగా నీ పైన సాగిపోయిందా? ఇక నేను మరలా మంచి రోజులు నేను చూడలేనేమో నీ కలవరపడి భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా? ఎందుకో నిశ్చయముగా నా దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని కార్యం, సొమ్ము చేయలేని కార్యం, వ్యక్తులు చేయలేని కార్యం, నీ పరపతి చేయలేని కార్యం నా దేవుడు చేస్తాడు. నిశ్చయముగా నీళ్లు లేని గోతులో నుంచి యోసేపును లేపినవాడును, భయంకరమైన దొంగ ఊబిలో చిక్కుబడితే దావీదును లేపినవాడును, భయంకరమైన సమస్యలో నలిగిపోతున్న ప్రతి వ్యక్తి జీవితంలో లేపి నిలబెట్టినవాడు ఆయనే. ఆయన ఈరోజు నిన్ను లేపుతాడు. నీ పరిస్థితులను తొంగి చూచినప్పుడల్లా ఎంతటి పరిస్థితుల్లో నేను చిక్కుబడ్డానా అయ్యో అని కలవరపడేట్టుగా నీ వదిలించుకొని పాపంలో చిక్కుబడలా, నిన్ను మాయ చేసి పాయసంలాగా చూపించిన మెరుస్తున్న పాపంలో చిక్కుకుపోలా,
దాని ముగింపు రేపు వేదన కలవరమేగా. అందులోంచి లేవనెత్తగలిగిన వాడు, ఊపిరాడని సమస్యలోంచి లేవనెత్తగలిగిన వాడు, నిందల మధ్యలో నానబెట్టబడి బజార్లో తల ఎత్తుకు తిరగలేకుండా ఉన్న వాటి మధ్యలోంచి లేవనెత్తగలిగిన వాడు నా యేసు ఎందుకో ఈ కార్యాలు నీ జీవితంలో చెయ్యాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న తర్వాత ఇంకా సమస్యల్లో కురుగుపోతావా? ఇంకా పాపంలో అలాగే దిగజారిపోతావా? ఇంకా సమస్యల్లో వేదన పడుతూనే ఉంటావా? ఈ రోజైనా ఆయనకి ఇష్టమైన జనాంగంగా మారగలిగితే నీ గుండెని అదర చేసిన సమస్యల నుంచి, ఆయన కృంగిన పరిస్థితుల నుంచి లేవనెత్తగలిగిన వాడు, నిన్ను బాగు చేయగలిగిన వాడు. దీనత్వంలో భయంకరమైన దిగజారిన పరిస్థితిలో ఉంటే, గొర్రె తన పరిస్థితిని మనం గమనిస్తే ముళ్ళ కంపలో పట్టడం తెలుసు, తప్పించుకోవడం కుదరక అరవడం మాత్రమే చేత అవుతుంది. ఈ రోజున నీ పరిస్థితి, నా పరిస్థితి, దారి తప్పామా, దేవునికి దూరం అయ్యామా, వ్యసనాల్లో చిక్కుపడ్డావా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అందులోంచి లేవనెత్తడానికే నా యేసు వచ్చాడు. మూడో కార్యం కూడా నేను మీతో చెబుతాను. ఇదే 147వ కీర్తనలో రాయబడిన 13వ వాక్యం చదువుతున్నాను. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. గుమ్మాలు గడియలు ఇంటికి ఉంటాయి. ఈ రోజున నీ సమస్య నీ కుటుంబ సమస్యే కదా. ఆ గడియలు గుమ్మాలు బిగించడం అంటే అర్థం ఏమిటంటే, మనం పడుకునేటప్పుడు ప్రయాణం అయినప్పుడు అన్నిటిని బిగించి వెళతాం, దుష్టుడు లోపలికి వెళ్ళకూడదు అని. నీ గడియలు గట్టిగా లేకపోయినా, నీ గుమ్మాలు గట్టిగా లేకపోయినా నీ ఆత్మీయ జీవితం కాదు, శారీరక జీవితం కాదు, ప్రతిదీ నాశనం అవుతూనే ఉంటుంది. అందుకే కదా ఆయన అంటున్నాడు, ఇక మీదట మీరు కడగబడిన జనాంగంగా ఉంటే, నాకు మొర్రపెట్టే జనాంగంగా ఉంటే, నా నిబంధనలు వెంబడించే జనాంగంగా ఉంటే, నిశ్చయముగా నాకు ఇష్టమైన జనాంగంగా ఇక మీదట మీరు అడుగులు వేయగలిగితే, అంటే కడగబడి నీతిగా నడవడానికి అప్పగించుకోగలిగితే, నేను మీ ఇంటి చుట్టూ కంచె వేయడమే కాక మీ గడియలను బిగిస్తాను. దుష్టుడు పొర్రపాటున నీ ఇంట్లోనికి రాడు, నీ పిల్లల మీదకి రాడు, నీ గుడారంలో ఏ తెగులు సంచరించడానికి అవకాశం లేకుండా నేను గడియలు బిగిస్తాను. ప్రియ దేవుని బిడలారా, కుటుంబీకులుగా మీరు ఎన్నిసార్లు పిల్లల గురించి వేదన చెందరా? ఎన్నిసార్లు మీ సమస్యల వల్ల అయ్యో నా బ్రతికలాగిపోయిందని కలవరపడరా? ఎందుకో నా దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయ బలిపీఠం బద్దల చేసేది సాతానే, నీ ఇంట్లో సమాధానాన్ని దోచుకునేది సాతానే. వాడు సంచరించాడంటే అంతా ఎక్కడికక్కడ సర్వనాశనం చేయటం. వాడు దొంగయు, దోచుకునేవాడును, చెరిపేవాడును, చెడగొట్టేవాడును, నీ మార్గాల్ని తప్పించేవాడును, నిన్ను ఇరుకున పడేట్టుగా చేయగలిగినవాడు. మరి ఈ రోజైనా ఆయన వైపు తిరిగి, అయ్యా నా గుమ్మాలు బలపరచయ్యా, నా గడియలు బిగించయ్యా అంటే, దేవుడే గడియ బిగిస్తే, దేవుడే గుమ్మాలు బలపరిస్తే ఇక ఆ ఇంట్లో దుష్టుడు రావడం కానీ, చీకటి సంచరించడం కానీ, మరలా ఇల్లంతా గందరగోళంగా కలవరంగా ఉండడం ఉండదు కదా. ఎందుకో నా దేవుడు ఈ రోజున ఇంకా ఎంతకాలం గందరగోళంలో ఎటు చూసినా శోధకుని ఇంట్లో తిరిగి నేను నాశనం చేస్తున్నాడుగా. ఎక్కడైనా నీవు ఆయన జనాంగంగా మారగలిగితే ఈరోజే నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ కంచె వేసి, నీ గుమ్మాల్లో నుంచి దుష్టుడు లోపలికి రాకుండా గడియలను బిగించి నీ గుమ్మాలను బలపరుస్తాడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవెనకరంగా ఉంటావు, నీవు వెలుపలకు వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా నా దేవుడు నీకు చేయబోతా ఉన్నాడు. ఇంకొక మాట కూడా నేను చెబుతానండి. అక్కడ రాయబడినది ఏమిటంటే, మీ మధ్యలో పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. మన వాళ్ళు పడేంత ప్రయాస పిల్లల కొరకే కదా. మరి నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారా? నీ పిల్లలు దీవెనకరంగా ఉన్నారా? నీ పిల్లలు నీ మధ్యలోనే ఉండాలి, నువ్వు దాటిపోయాకని కాదు అక్కడ రాసింది. నీ పిల్లలు నీవు చూస్తావనేది వాగ్దానం. నీ పిల్లలు ఆకాశ నక్షత్రాలుగా చేస్తాననేది దేవుని మాట. నీ యొక్క పిల్లల భవిష్యత్తు, నీ పిల్లల బంగారు బాట, నీ పిల్లల ఆత్మీయ జీవితం, నీ పిల్లలు దేవుని సందులో నాటబడిన ఒలీవ మొక్కల్లాగా నా దేవుడు చేయటం నీ కన్నులు చూడగలగాలి. నీ మధ్యలోని నీ పిల్లలకు ఆశీర్వాదం కలగాలి. మరి అలాంటప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు దేవునికి అప్పగించేట్టుగా నువ్వు ఏనాడైనా యోచించావా? డబ్బుంది కనుక చదివిస్తాను, చదివించేది మంచి స్కూల్ కనుక పర్వాలేదు, ఎంతో అంత మా అందరికీ తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నావు. కానీ పిల్లల మనుగడ ఎంత దారుణంగా ఉంటుంది. ఈ రోజున వార్తలు వింటూ ఉంటే పిల్లల పోకడ దారుణంగా ఉంటుంది. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి, వారు బలవంతుల చేతిలో బాణంగా ఉండాలి, దేవుని మందిరానికి పనికొచ్చే ఉపకరణంగా మారాలి.
అట్టి పరిస్థితులు నీవు ఉండాలి అనుకుంటే ఈ రోజైనా నీవు ఆయన వైపు తిరిగి, అయ్యా నీకు ఇష్టమైన జనాంగంగా బ్రతుకుతానయ్యా, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిలాగా ఉంటానయ్యా, నేను ఇంతకాలం లోకాన్ని వెంబడించానయ్యా, ఇక నీ నిబంధన మందసాన్ని, నీతో చేసిన నిబంధన, నీవు నాతో చేసిన నిబంధన, మోస్తున్న యాజకులను, రాసిన నీ రాతను, నీ వాక్కును నేను అంగీకరిస్తూ దాని వెనక నడిచి వెళతానయ్యా. ఇంతకాలం లోకానికి ఇష్టలుగా బ్రతికాను, ఇక మీదట నీకు ఇష్టలుగా నేను వెంబడిస్తాను, నీకు ఇష్టమైన వ్యక్తిగా మారతాను అని ఈ రోజైనా నీవు ఆయనతో నిబంధన చేయగలిగితే, ఆయన వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఆయన నీ గుండెను ముట్టి స్వస్థపరిచి, నిన్ను లేవనెత్తి, నీ పరిస్థితుల్లో నీ ఇంటి గడియలు బిగించి, నీ పిల్లలను ఈ మధ్యలో ఆశీర్వదించి చివరిలో ఏమన్నాడు అక్కడ, సమాధానం సరిహద్దుల్లో ఉంచుతాను అంటున్నాడు. అన్నిటికంటే విలువైన సంపద ఇది మనుషుల వల్ల దొరకదు, నా దేవుని ద్వారా దొరుకుతుంది. అందుకని అది నీ జీవితానికి చాలా అవసరమైంది. అందుకే చివరిలో ఏమన్నాడు, ఏ జనమునకు ఇలాగూ చేసే ఉండలేదు, ఏ జనాంగానికి నీ వాక్యం నీకు ఇచ్చాడు. అక్కడ ఏం రాసి ఉంది, ఆయన తన వాక్కును యాకోబునకు తెలియచేసిన వాక్యే దేవుడు. వాక్యంలోనే జీవం, వాక్యంలోనే శక్తి, వాక్యమే నిన్ను కట్టగలిగింది, వాక్యమే నిన్ను నిలబెట్టగలిగింది. ఆ వాక్యమే ఇప్పుడు నీకు వినబడుతుందిగా, ఆ వాక్యం నిన్ను దర్శిస్తుందిగా, ఆ గ్రంథమే నీకు ఇవ్వబడిందిగా. మరి ఏ రోజైనా అయ్యా ఏ జనమునకు జరిగినా జరగకపోయినా నాకు జరుగునట్లుగా నీ జనాంగంగా నేను బ్రతుకుతానయ్యా అని ఈరోజు ఓ తీర్మానంతో నీవు ఆయన వైపు తిరగగలిగితే ఈ అద్భుతం నీవు కళ్ళారా చూస్తావు. ఎంట చూస్తావు, బయట చూస్తావు, కృంగిన జీవితంలో చూస్తావు, లేవలేని పరిస్థితుల్లో లేపబడటం చూస్తావు, వెలుగుతో నింపబడటం చూస్తావు, దేవుని వాక్యం నీకు మాధుర్యంగా మారడం, వెలుగై ఉండడం చూస్తావు. మరి ఈ విషయాలన్నీ విన్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, నేను అలా ఉంటానయ్యా, నన్ను, నా పిల్లల్ని, నా ఇంటిని దయచేసి దీవించవా, నా ఇంట్లో కార్యాలు జరిగించవా అని కానీ మీరు అడగగలిగితే అద్భుతం జరిగే సమయం ఈ సమయం. ఒకసారి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నిజమే ప్రభు, ఏ జన్మలకు జరిగినా జరగకపోయినా నీ జనాంగానికి నీ సొత్తుగా నీ రక్తం ద్వారా కొనుక్కున్న వారికి నీవు చేసే కార్యాల లిస్టు చాలా తేటగా వివరంగా మాతో పంచుకున్న ప్రజలు విన్నారయ్యా. ఇక మీదట వాళ్ళ ఇంట్లోనూ, వాళ్ళ పిల్లల జీవితంలోనూ, కృంగిన బ్రతుకుల్లోనూ, లేవలేని పరిస్థితులను లేపబడి ఒక అద్భుతం జరిగేటట్టుగా, నీ సొత్తుగా వారు మారేటట్టుగా కార్యం చేయండి. ఈ వాక్యం వారి గుండెల్లో స్థిరపరచండి, ఒక మార్పును కలుగ చేయండి. కుటుంబాల క్షేమం, బిడ్డల భవిష్యత్తు, చదువుతున్న పిల్లల జ్ఞానం, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, అనారోగ్యం ఉన్న దేహానికి ఆరోగ్యం, కలవని కుటుంబాలకు, నెమ్మది లేని కుటుంబాలకు సమాధానం కలుగుతూ రక్షణ భాగ్యం కలిగిన బిడ్డలుగా నీ సొత్తుగా బ్రతకడానికి ఈరోజే కార్యం జరిగించి దీవెనకరంగా చేయమని శక్తి కలిగిన యేసు పరిశుద్ధ నామాన్న ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు యొక్క కనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఈ మాటలు విన్నవారికి, సకల పరిశుద్ధులకును మాకును నీ కృప సమృద్ధిగా తోడయ్యుండునుగాక. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.